అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తెలుగు సినీ పరిశ్రమలో సింగిల్ స్క్రీన్స్ థియేటర్ల యజమానుల వాటాల వివాదం చివరకు టాలీవుడ్ పెద్ద దిక్కు మెగాస్టార్ చిరంజీవి మధ్యవర్తిత్వంతో ఒక పవర్ఫుల్ కొలిక్కొచ్చింది. గత కొన్ని రోజులుగా రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు ముందే ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ పర్సంటేజ్ షేరింగ్ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవిని ఆశ్రయించారు. ఫిలిం ఛాంబర్ ప్రతిపాదనలపై ఎగ్జిబిటర్లలో ఉన్న అపనమ్మకాన్ని, భయాలను పూర్తిగా విన్న మెగాస్టార్ అందరికీ న్యాయం జరిగేలా ఒక గట్టి హామీ ఇవ్వడంతో వివాదం ముగింపు దశకు చేరుకుంది. గతంలో థియేటర్ల సమస్యలపై వేసిన వేర్వేరు కమిటీల పనితీరు, వాటి ఫలితాల పట్ల సింగిల్ స్క్రీన్స్ సభ్యులలో కొంత అసంతృప్తి, తీవ్ర అపనమ్మకం ఉందన్న విషయాన్ని తాను అర్థం చేసుకున్నానని చిరంజీవి సమావేశంలో పేర్కొన్నారు. అయితే ఈసారి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన నూతన కమిటీ అనుకున్న గడువులోగా, అంటే వచ్చే జూన్ 30వ తేదీ లోపల అన్ని అంశాలను పూర్తిగా పరిశీలిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఒక పర్ఫెక్ట్ పర్సంటేజ్ మోడల్ ప్రతిపాదనను ఈ కమిటీ సిద్ధం చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని స్పష్టం చేశారు. ఈ కమిటీ సకాలంలో తన నివేదికను సమర్పించడానికి తన వంతుగా పూర్తి ప్రయత్నం చేస్తానని మెగాస్టార్ స్వయంగా లీడ్ తీసుకుని హామీ ఇవ్వడం విశేషం. చిరంజీవి ప్రత్యేకంగా సమయం వెచ్చించి సింగిల్ స్క్రీన్స్ ప్రస్తుత గడ్డు పరిస్థితులను అవగాహన చేసుకోవడం, ఒక పెద్దనలా బ్యాక్ బోన్గా నిలబడి భరోసా ఇవ్వడంపై ఎగ్జిబిటర్ల అసోసియేషన్ సభ్యులందరూ పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మెగాస్టార్ ఇచ్చిన ఈ గట్టి హామీ నేపథ్యంలో తమ అసోసియేషన్లలోని మిగతా సభ్యులందరితో మాట్లాడి రాబోయే 24 గంటల్లో తమ అఫీషియల్ ఆమోదాన్ని ఫిలిం ఛాంబర్కు తెలియజేస్తామని ఎగ్జిబిటర్ ప్రతినిధులు వెల్లడించారు. దీంతో జూన్ 4న అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతున్న రామ్ చరణ్ పెద్ది సినిమా థియేటర్ల విడుదలకు అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెనింగ్కు ఉన్న మేజర్ అడ్డంకులన్నీ దాదాపు తొలగిపోయినట్లేనని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి సంస్థ నూతన సారథులకు శుభాకాంక్షలు తెలుపుతూనే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ కోసం నటసింహం నందమూరి బాలకృష్ణ చేసిన పవర్ఫుల్ వ్యాఖ్యలపై తెలంగాణ సినీ ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఏపీఎఫ్డీసీ నూతన చైర్మన్ పి భరద్భూషణ్, నూతన డైరెక్టర్లు అఫీషియల్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హృదయపూర్వక అభినందనలు తెలిపింది. ఈ గ్రాండ్ ఈవెంట్ వేదికగా హిందూపురం ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ తెలుగు ఇండస్ట్రీ వాస్తవ పరిస్థితులపై మాట్లాడిన మాటలు ఇప్పుడు రెండు రాష్ట్రాల ట్రేడ్ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వేడుక సందర్భంగా నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు, ఎగ్జిబిటర్ల కష్టాలను చాలా స్పష్టంగా ప్రస్తావించారు. మల్టీప్లెక్స్ల హవా పెరిగిపోయాక అనేక సింగిల్ స్క్రీన్స్ మనుగడ సాగించలేక, రోజువారీ నిర్వహణ భారం మోయలేక మూతపడే భయంకరమైన పరిస్థితికి చేరుకున్నాయని ఆయన వ్యక్తం చేసిన ఆవేదన ఇండస్ట్రీ పెద్దల హృదయాలను తాకింది. బాలయ్య మాట్లాడిన ప్రతి మాట టాలీవుడ్ గ్రౌండ్ లెవెల్ వాస్తవ పరిస్థితికి అద్దం పడుతుందని, ఒక పెద్ద స్టార్ హీరో అయ్యుంటి కూడా ఎగ్జిబిటర్ల పక్షాన నిలబడటం అభినందనీయమని తెలంగాణ ఫిలిం ఛాంబర్ పేర్కొంది. బాలకృష్ణ ఇచ్చిన ఈ మారల్ సపోర్ట్పై తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందిస్తూ ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు ప్రభుత్వాల నుండి ఎలాంటి ప్రత్యేక లగ్జరీ సౌకర్యాలు ఆశించడం లేదు. కేవలం తమ థియేటర్లను కాపాడుకునేలా, తెలుగు సినీ పరిశ్రమను మరింత బలోపేతం చేసేలా ఒక న్యాయమైన, పారదర్శకమైన, స్థిరమైన వ్యవస్థను మాత్రమే కోరుకుంటున్నారు అని ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు స్పష్టం చేశారు. పర్సంటేజ్ విధానం నడుస్తున్న ఈ క్రేజీ టైంలో బాలయ్య మాటలు ఎగ్జిబిటర్లలో సరికొత్త ధైర్యాన్ని నింపాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న నిర్ణయాలు, నూతన కమిటీల నియామకాలు ఎంతో సానుకూలమైన అడుగులని తెలంగాణ ఛాంబర్ కొనియాడింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ మూవీని జూన్ 19న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో సోమవారం నాడు ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత మాట్లాడుతూ, మా ఇంటి బంగారం ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను. మా కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అభిమానికి థ్యాంక్స్. నందిని గారు, రాజ్ గారు ప్రతి విషయంలో పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంతవరకు నేను వారితో వాదించే విషయం కానీ, అలాంటి ఓ ఘటన కానీ ఎదురు కాలేదు. మా ఇంటి బంగారంలో ప్రతి ఎమోషన్ ఉంటుంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది అని చెప్పారు. క్రికెట్ సినీ ప్రియులకు ఓటీటీ వేదిక ఆహా గుడ్ న్యూస్ చెప్పింది. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ పేరుతో సచిన్ స్టోరీ రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పోస్టర్ పంచుకుంది. ఒక కళ, బ్యాట్, యావత్ ప్రపంచాన్ని ఉత్తేజపరిచిన ప్రయాణం. క్రికెట్కు దేవుడిగా మారిన వ్యక్తి కథ. సచిన్ ఏ బిలియన్ డ్రీమ్స్ త్వరలోనే ఆహా వేదికగా మీ ముందుకొస్తుంది అని పోస్టు పెట్టింది. అయితే 2017లో ఇదే పేరుతో సచిన్పై ఓ డాక్యుమెంటరీ విడుదలైన విషయం తెలిసిందే.
ఇప్పుడు ఇదే డాక్యుమెంటరీ ఆహా వేదికగా స్ట్రీమింగ్కి అందుబాటులోకి వస్తుందా, లేదంటే మరో కొత్త సిరీస్ లాంటిది ప్లాన్ చేశారా అనేది తెలియాల్సి ఉంది. సినీ నటుడు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విడుదలయ్యే ప్రతి తమిళ సినిమా మొదటి వారం 5 షోలను ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినీ పరిశ్రమలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కూడా అడుగులు వేశారు. ఇప్పటి వరకు కొత్తగా ఏ సినిమా విడుదలైనా అదనపు షోలు ప్రదర్శించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకు చిత్ర బృందాలు ముందుగానే ప్రభుత్వం అధికారులకు అర్జీ పెట్టుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఎలాంటి అనుమతులు అక్కర్లేకుండానే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, థియేటర్ యజమానుల నిర్ణయం మేరకు అదనపు షోలను ప్రదర్శించుకోవచ్చు. బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్వీర్ సింగ్ ఓ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ప్రతిష్టాత్మక డాన్ 3 సినిమా నుంచి ఆయన ఆఖరి నిమిషంలో తప్పుకోవడంతో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ఆయనపై సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేస్తాయి. దీని ప్రకారం ఫెడరేషన్కు చెందిన ఏ సభ్యుడు కూడా రణ్వీర్తో కలిసి పనిచేయకూడదు. సినిమా చిత్రీకరణ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు రణ్వీర్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. దీంతో తమకు ప్రీ ప్రొడక్షన్ పనుల రూపంలో సుమారు 45 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని దర్శకుడు, నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ ఫెడరేషన్లో ఫిర్యాదు చేశారు. ఫర్హాన్ ఫిర్యాదు అనంతరం వివరణ ఇచ్చేందుకు తమ ముందు హాజరు కావాలని రణ్వీర్కు ఫెడరేషన్ పలుమార్లు సమాచారం పంపింది. అయితే ఇది ఇరు పక్షాల మధ్య ఒప్పందానికి సంబంధించిన విషయమని, దీనిపై చట్టపరమైన ఫోరంలోనే తేల్చుకోవాలని FWICE సరైన వేదిక కాదని రణ్వీర్ వర్గం బదులిచ్చింది. దీంతో రణ్వీర్ ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఫెడరేషన్ ఈ సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాను తీసుకున్న 10 కోట్ల అడ్వాన్స్ను తిరిగి ఇస్తానని, నష్టాన్ని పూడ్చేందుకు తన తర్వాతి సినిమా ప్రళయ్లో వాటా ఇస్తానని రణ్వీర్ ఆఫర్ చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ వార్తలను నిర్మాణ సంస్థ వర్గాలు ఖండించాయి. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగులోనూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు ఒక ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రభుత్వ అధికారిక OTT ప్లాట్ఫామ్ను ప్రారంభిస్తే చిన్న సినిమాలకు, చిత్ర పరిశ్రమకు ఎంతో ఊరట లభిస్తుందని ఆయన సీఎంను కోరారు. OTT ప్లాట్ఫామ్ల అభివృద్ధి ఎంతో వేగంగా జరిగిందని, ప్రస్తుతం వాటి హవా కూడా అంతే వేగంగా తగ్గిపోతుందని విజయ్ సేతుపతి అన్నారు. మరోవైపు థియేటర్లలోనూ సినిమాలకు ఆదరణ తగ్గడంతో చిత్ర పరిశ్రమ తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ మనుగడ సాగించాలి అంటే థియేటర్లతో పాటు OTT వంటి ప్రత్యామ్నాయ మార్గాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండటం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మిగతా అన్ని రంగాలలో ధరలు పెరిగినందున సినిమా టికెట్ ధరలను కూడా పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచన చేయాలని సీఎం విజయ్కు సేతుపతి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో పెద్ది టీం సందడి చేసింది. జూన్ 4న సినిమా విడుదల కానున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, నిర్మాత సతీష్ కిలారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, నాకు నచ్చిన పని చేస్తూ మీ అందరి ప్రేమ పొందుతున్నందుకు భగవంతుడికి మీకు ధన్యవాదాలు. 2.5 ఏళ్ల విరామం తర్వాత పెద్దితో మళ్లీ తెరపైకొస్తున్నా. ప్రాణం పెట్టి మరీ ఈ చిత్రంలో నటించా. రాసి పెట్టుకోండి, ఈ సినిమా ది బెస్ట్ అవుతుంది. శివన్న తండ్రి లాంటి వారు, ఇండియన్ సినిమా లెజెండ్ ఆయన, కన్నడ చిత్ర పరిశ్రమ చక్రవర్తి. ఆయనతో కలిసి పనిచేయడంతో నా జన్మ ధన్యమైంది. మా కాంబినేషన్ను ఎంతో మంది అభిమానులు కోరుకున్నారు. జాన్వీతో కలిసి నటించడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఇక శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, నిజాయితీ, కష్టపడే తత్వం రామ్ చరణ్ను ఈ స్థాయికి చేర్చాయి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ల ఆశీస్సులు చరణ్ వెంటే ఉంటాయి. ఓ సినిమా ఈవెంట్లో చరణ్, ఆయన బాబాయ్ పవన్ మధ్య అనుబంధం నా హృదయాన్ని హత్తుకుంది అని అన్నారు. ఒకప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన నటి రంభ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. రంభ సినిమా రంగంలో స్టార్ హీరోయిన్గా ఎదగడంలో ఆమె ప్రయాణంలో తండ్రి వెంకటేశ్వరరావు అత్యంత కీలక పాత్ర పోషించి అండగా నిలిచారు. తండ్రి మృతిపై రంభ సోషల్ మీడియా ద్వారా తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తూ, నువ్వు లేకుండా నేను లేను నాన్న, నా జీవితంలో నువ్వు నింపిన శూన్యాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, నేను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను అంటూ తన బాధను వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కష్టకాలంలో ఆమె కుటుంబానికి ధైర్యం కలగాలని ఆకాంక్షిస్తూ పలువురు సినీ ప్రముఖుల అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. పర్సంటేజీ విధానం కేవలం పెద్దీకి సంబంధించినది మాత్రమే కాదని, పరిశ్రమకు సంబంధించినదని తెలంగాణ FDC చైర్మన్, నిర్మాత దిల్ రాజు అన్నారు. ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య ఉన్న పర్సంటేజీ విధానానికి సంబంధించిన సమస్య 2 రోజుల్లో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎగ్జిబిటర్లు, నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. చిరంజీవిని కలిసిన వారిలో నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు, KL నారాయణ, అల్లు అరవింద్ తదితరులు ఉన్నారు.
దాదాపు గంటకు పైగా సమావేశమయ్యారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సంటేజ్ విధానం అంశాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావాలని నిర్మాతలు ఎగ్జిబిటర్లకు చిరంజీవి సూచించారని తెలుస్తోంది. అందరికీ ఆమోదయోగ్య నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు. అనంతరం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పర్సంటేజ్ విధానంపై ఎగ్జిబిటర్లు అన్ని విషయాలను చిరంజీవికి వివరించారని, ఆయన అన్ని అంశాలను సానుకూలంగా విన్నారని తెలిపారు. ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన కమిటీ నుంచి మరిన్ని వివరాలు తెప్పించుకుంటారని మెగాస్టార్ చెప్పారని అన్నారు. 2 రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వివరాలను ఛాంబర్ ప్రకటిస్తుంది అని అన్నారు. మెగా పోస్టర్ రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ సినిమా జూన్ 4న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెంగళూరులో సోమవారం నిర్వహించిన ప్రెస్ మీట్లో టీం పాల్గొంది. అమ్మాయిలకు మీ డైట్ సీక్రెట్ గురించి చెప్పండి అని హోస్ట్ అడగ్గా రామ్ చరణ్తో కలిసి డ్యాన్స్ చేస్తే ఒక్క పూటలోనే బరువు తగ్గొచ్చంటూ జాన్వీ కపూర్ సందడి చేశారు. ఈ సమాధానంతో ఆడిటోరియంలో ఉన్న అభిమానులు జోష్ రెట్టింపైంది. పెద్ది కథా నేపథ్యాన్ని ఉద్దేశించి ఏ గేమ్ ఆడతారని ప్రశ్నించగా తాను గతంలో నటించిన మిస్టర్ అండ్ మిస్ మహీని గుర్తు చేసుకుంటూ క్రికెట్ నేర్చుకున్నానని తెలిపారు. అనంతరం జాన్వీ మాట్లాడుతూ శివరాజ్ కుమార్తో కలిసి చిన్న సన్నివేశంలోనే నటించా. తక్కువ సమయంలోనే ఆయన ఎంత పవర్ఫుల్ నటుడో అర్థమైంది. కళ్ళతోనే నటించగలరు. మరోసారి ఆయనతో కలిసి నటించాలని అనుకుంటున్నా. రామ్ చరణ్తో వర్క్ చేయడం మంచి అనుభూతి పంచింది. పెద్దిలో మా జోడీని చూసిన అభిమానులు బాగా ఆనందిస్తారని ఆశిస్తున్నా అని అన్నారు. ప్రముఖ సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్ సొంత గ్రామంలో భూ వివాదం ఆగిరాజేసింది. కోర్టు పరిధిలో ఉన్న ఒక ఉమ్మడి స్థలాన్ని ఆక్రమించడమే కాకుండా తన వృద్ధ తల్లిదండ్రులను మానసిక హింసకు గురి చేస్తున్నారంటూ భీమవరం కలెక్టరేట్ వేదికగా ఆయన సంచలన ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అనంత శ్రీరామ్ స్వయంగా పాల్గొని కలెక్టర్, ఎస్పీలకు రాతపూర్వక ఫిర్యాదు సమర్పించడం ఇటు రాజకీయంగా అటు సినీ ఇండస్ట్రీలో పెను సంచలనంగా మారింది. మాజీ మంత్రి హరిరామ జోగయ్య కుమారుడి అనుచరులు తమ ఇంటి ముందు దౌర్జన్యానికి దిగారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఈ వివాదానికి ప్రధాన కారణం యలమంచిలి మండలం దొడ్డిపట్ల గ్రామంలో అనంత శ్రీరామ్ ఇంటి ముందున్న 5 సెంట్ల ఉమ్మడి స్థలమే అని తెలుస్తోంది. ఈ స్థలానికి సంబంధించిన సివిల్ వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో నడుస్తోంది. కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పటికీ మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాశ్రావు తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అనంత శ్రీరామ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సినిమా హాల్స్లో భయపెడుతూనే నవ్వులు పూయించే సరికొత్త మిస్టరీ రైడ్ రెడీ అవుతుంది. మణికొండ శివాలయం సాక్షిగా 3 హీరోలు 3 హీరోయిన్ల కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ టాలీవుడ్లో ల్యాండ్ అయింది. భీమవరం బుల్లోడు ఫేమ్ టాలెంటెడ్ బ్యూటీ ఎస్తర్ నోరన్హా ప్రధాన పాత్రలో బ్లూరే సర్క్యూట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న నూతన చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా ప్రారంభమైంది. సోమవారం ఉదయం మణికొండలోని శివాలయంలో ఇండస్ట్రీ పెద్దల సమక్షంలో జరిగిన ఈ ముహూర్తపు వేడుకకు సినీ నిర్మాత సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి అఫీషియల్ క్లాప్ కొట్టడం విశేషం. టాలీవుడ్లో ఈ మధ్యకాలంలో హర్రర్, కామెడీ, థ్రిల్లర్ జోనర్ చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి క్రేజీ రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా అదే కమర్షియల్ సక్సెస్ ఫార్ములాను నమ్ముకొని దర్శకుడు ఎస్కే గోపాల్, నిర్మాత అభినంద సంయుక్తంగా ఈ వినూత్న చిత్రాన్ని లైన్లోకి తెచ్చారు. ఈ సినిమాలో ముఖ్య పాత్రధారిగా ఎస్తర్ నోరన్హాతో పాటు నుపూర్ ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. 3 హీరోలు 3 హీరోయిన్ల చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన కథాంశంతో ఈ స్క్రిప్ట్ను చాలా పకడ్బందీగా సిద్ధం చేశారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రముఖ నిర్మాత సురేష్ కొండేటి హీరో హీరోయిన్లపై మొదటి షాట్కు క్లాప్ కొట్టగా నవ్యాంధ్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ఎస్వీఎన్ రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మాజీ మంత్రి వేణుగోపాలాచారి చిత్ర యూనిట్కు అఫీషియల్ స్క్రిప్ట్ను అందించి తమ బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ వేడుక అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో చిత్ర దర్శకుడు ఎస్కే గోపాల్ మాట్లాడుతూ జూన్ 2వ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాప్గా ప్రారంభం కాబోతుందని అఫీషియల్ షెడ్యూల్ ప్లాన్ అనౌన్స్ చేశారు. ఈలోపు మిగతా ఆర్టిస్టుల లైనప్, లొకేషన్ల ఎంపికతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ కంప్లీట్ చేస్తామని స్పష్టం చేశారు. నా పేరు ఎస్కే గోపాల్, ఫిల్మ్ డైరెక్టర్. బ్లూరే సర్క్యూట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 మూవీకి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ నా శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ వచ్చి క్రైమ్, హర్రర్, థ్రిల్లర్. ఇందులో మెయిన్ క్యారెక్టరు ఎవరో అనుకుంటున్న టైంలో మేము ఎస్ఆర్ గారిని అనుకున్నాం. ఆవిడైతేనే ఈ క్యారెక్టర్కి బాగా న్యాయం చేస్తుందని 1-10 సార్లు ఆలోచించి ఫిక్స్ చేశాం మేడంని. ఇందులో 3 హీరోస్ 3 హీరోయిన్స్ కూడా ఉంటారు. వాళ్ళతో మేడం ఎలాంటి గేమ్ ఆడతారనేది ఈ సినిమా స్టోరీ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అభినందన్కి థ్యాంక్ యూ వెరీ మచ్.
హాయ్ అండి అందరికీ. నా పేరు అభినంద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన నా మిత్రులకి అలాగే చీఫ్ గెస్ట్లకి పేర్లందరికీ చెప్పే అందరికీ ఆ తర్వాత మీడియా మిత్రులకి, ఎందుకంటే మీడియా వాళ్ళే ఇప్పుడు మేము ఏం చేసినా ముందుకు తీసుకెళ్ళేది. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బ్లూరే సర్క్యూట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ డైరెక్టర్ గారు చెప్పినట్టు. సో దానికి మేడం గారితో మాట్లాడి సో ఆమెటే కరెక్ట్గా చేస్తారని చెప్పి భావించి చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ జూన్ 10వ తారీఖు తర్వాత నుంచి ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్విఎన్ రావు. ముఖ్యంగా బ్లూరే సర్క్యూట్ యూనిట్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా అభినందన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్కి, అలాగే గోపాల్కి కూడా మంచి సినిమా తీస్తున్నారు. ఎస్టర్ గారిని పెట్టారనగానే చాలా వరకు బిజినెస్లో కూడా వీళ్ళకి హెల్ప్ అవుతుంది. ప్లస్ మంచిగా చేయాలనే కోరుకుంటూ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు పవన్. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, నా ఫ్రెండ్స్, నా అందరికీ, అమ్మాయిలకు అబ్బాయిలకు అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్. ఈ అవకాశం ఇచ్చిన నా డైరెక్టర్ గారికి, నా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో, బ్లూరే సర్క్యూట్ ప్రొడక్షన్ నెంబర్ 1 ఆల్ ద టీమ్ మెంబర్స్కి కాంగ్రాచులేషన్. ఇంకా ముందటి పోవాలి అని బ్లెస్సింగ్స్ కూడా గాడ్తో ప్రే చేస్తున్నాను. వాళ్ళ టీమ్ ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ కాంగ్రాచులేషను. ఇంకా ముందట ఫ్యూచర్కి ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈరోజు మిత్రుడు పవన్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న గతంలో తనతో వర్క్ చేయడం జరిగింది. చాలా ఈజ్ వండర్ఫుల్ ఆర్టిస్ట్. సో ఈ సినిమా మంచి బ్రేక్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే మా గోపాల్ సార్ ఎన్నో సినిమాలు చేశారు గతంలో. ఈ సినిమాతో వారికి కూడా మంచి బ్రేక్. మేము కూడా సార్తో వర్క్ చేస్తున్నాను. అలాగే ఎస్టర్ మేడం గురించి ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ఇచ్చారు ఆవిడ. సో వారితో వర్క్ చేయడం, ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. అలాగే ప్రొడ్యూసర్ గారికి, మిగతా టెక్నీషియన్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. చాలా ప్రౌడ్ అండ్ హంబల్ రెండు ఫీలింగ్స్ నాకు ఈరోజు వస్తున్నాయి. ఎందుకంటే చాలా పరిచయాలు ఉన్న ఫేసెస్, అంటే ఒక కొత్త సినిమా స్టార్ట్ అవుతుంది అనే ఒక హ్యాపీనెస్ ఖచ్చితంగా ఉంది. ఇంత మంచి టెంపుల్లో, చాలా మంచి లొకేషన్లో, చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, పాజిటివ్గా ఒక స్టార్ట్ జరిగింది. చాలా హ్యాపీ. అట్ ద సేమ్ టైం చాలా నోన్ ఫేసెస్. నేను ఇంతమందిని తెలిసిన వాళ్ళని మళ్ళీ కలుస్తాను అనుకోలేదు. చాలా సంవత్సరాల తర్వాత సార్ని కలుస్తున్నాను. ఇంకా చాలా సినిమా మిత్రులు, వేరే సినిమాల్లో నాతో కలిసి వర్క్ చేసిన వాళ్ళతో మళ్ళీ ఇక్కడ కలవడం జరిగింది. అది కూడా చాలా హ్యాపీగా ఉంది. మీడియా మిత్రులు ఎప్పుడు చిన్న పెద్ద సినిమా అనేది చూడకుండా, నేను ప్రతిసారి హైదరాబాద్కి వస్తే ఏ చిన్న ఈవెంట్కి అటెండ్ అయినా మీరు ప్రేమ పెట్టుకొని ఇలా వచ్చి కవర్ చేయడం, దాన్ని మీరు ప్రమోట్ చేయడం. చాలామంది నాతో అడుగుతున్నారు, మీ పిఆర్ ఎవరు, మీకు పర్సనల్ పిఆర్ ఉన్నారా అంటే నాకు పర్సనల్ పిఆర్ లేదు. నా మీడియా మిత్రులే మా పిఆర్స్, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అని చెప్తుంటాను. సో మీరు అలాగే నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అన్నట్టే నన్ను ప్రమోట్ చేయడం, నాకు ఇలా సపోర్ట్ చేయడం అనేది చాలా నేను మనస్ఫూర్తిగా గ్రేట్ఫుల్గా ఉన్నాను మీ అందరికీ. అట్ ద సేమ్ టైం ఆడియన్స్ కోసం కూడా నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. అండ్ ఈరోజు ఎంత మంచి టీమ్, ప్రతి ఒక్కరు నా మీద పెట్టుకున్న నమ్మకం, ప్రతి వారు మాట్లాడేటప్పుడు నా గురించి మంచి మాటలు చెప్పుకోవడం, ఐ థింక్ దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. నేను దాన్ని బ్లెస్సింగ్గా తీసుకుంటాను, రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. నాకు తెలిసి ఆయన ఆల్రెడీ ఒక గెస్ట్ మాట్లాడారు, పెద్ద సినిమా కన్నా చిన్న సినిమాలు. నేను పెద్ద సినిమా ఓకే బడ్జెట్స్ ఉంటాయి అయి ఉండొచ్చు, బట్ నాకు తెలిసి చిన్న సినిమాలు చాలా జాగ్రత్తగా, ప్రతి రూపాయి, ప్రతి డబ్బు చాలా ఉండి చేయడం కన్నా ఉన్న డబ్బులతో జాగ్రత్తగా, ప్రేమగా తీసుకుంటారు, సినిమాని తీస్తారు. అన్నప్పుడు బాధ్యత, ప్రేమ, భయం ప్రతిదీ ఉన్నప్పుడు అంత భయంతో కూడా నాలాంటి ఆర్టిస్ట్ని నమ్మేసి, లేదా మేడం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు అనేదే నాకు ఒక గొప్ప విషయం, గొప్ప బ్లెస్సింగ్, గొప్ప బాధ్యత అన్నీ అని అనుకుని, నేను సినిమా మీద నమ్ముకుని, నా టీం మీద నమ్ముకుని, మంచి డైరెక్టర్, మంచి ప్రొడ్యూసర్, మంచి డిఓపి, మంచి కో యాక్టర్ అందరితో కలిసి ఒక యంగ్ టీం, కొత్త ప్రయత్నం,
చాలా భయంతో, చాలా ఎక్సైట్మెంట్తో అన్నీ కలిపి ఒక మిక్స్డ్ ఇమోషన్స్తో అడుగు పెడుతున్నారు. వాళ్ళతో ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దేవుడితో కూడా కోరుకుంటున్నాను, మా మీడియా మిత్రులతో కూడా కోరుకుంటున్నాను, ఆడియన్స్తో కూడా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచే మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మమ్మల్ని మీ ప్రేయర్స్లో గుర్తుపెట్టుకోండి, మీ బెస్ట్ విషెస్లో గుర్తుపెట్టుకోండి. ఈ సినిమా బయటికి వచ్చేటప్పుడు కూడా ఈ సినిమాని ఇలాగే ఆదరించి ఎప్పుడు మీరు చూపించిన మీ ప్రేమ అభిమానం ఈ సినిమాకి కూడా చూపించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వ్యూస్కి వాళ్ళకి కంగ్రాచులేషన్ ముందుగా. అండ్ ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ సార్కి చాలా బిగ్ థ్యాంక్స్, నన్ను ఒక వన్ ఆఫ్ ద క్యారెక్టర్గా తీసుకున్నందుకు. అండ్ మా టీం అందరికీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బ్లూరే సర్క్యూట్ ఆధ్వర్యంలో మరి ఒక హర్రర్ సినిమా తీసే ప్రయత్నంలో ఈరోజు మరి లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ముఖ్యంగా టీం అంతా నమ్మిన గౌరవేంద్రాలు ఎస్ఆర్ నారాయణ గారు, అంటే ముగ్గురు అమ్మాయిలకు హంటర్ చేసే క్యారెక్టర్, అంటే విలన్ కాదు, హీరోయిజం కాదు, ఆ రెండు కలబోసిన క్యారెక్టర్ తోటి ఈరోజు గతంలో ఉన్న నటన అనుభవంతో ఈరోజు మెయిన్ లీడ్గా చేస్తున్న ఈ కార్యక్రమంలో మరి హీరోగా నటిస్తున్న పవన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న గోయల్ గారికి, మనోజ్ గారికి, ఎస్ఆర్ నారాయణ గారికి, ఎస్విఎన్ రావు గారికి, భీమరావు గారికి, గోపాల్ గారికి, పట్నాయక్ గారికి, మరి మిగతా పెద్ద గోపి గారికి, మిగతా అందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు యంగ్స్టర్స్ సినిమా చేయటము ఒక మంచి కార్యక్రమం, మంచి సినిమా స్టోరీతోటి మరి ఈరోజు సినిమాలకు భిన్నమైన స్టోరీ. ఈరోజు దయ్యాల సినిమాలు కానీ హర్రర్ సినిమాలకు కానీ మంచి మార్కెట్ ఉంది. చాలామంది ఈరోజు చూడడం జరుగుతున్నది. సినిమాలు కూడా చిన్న సినిమా అయినప్పటికీ కూడా హిట్ అవుతున్నది. కనుక ఆ నేపథ్యంలో ఈరోజు ఎంచుకున్న మరి ముగ్గురు హీరోయిన్లు, అదేవిధంగా నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సినిమా ప్రొడక్షన్, నిర్మాతకు, దర్శకులకు, మరి కాబోయే మా జడ్జి గారికి కూడా అభినందన తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం మరి ఇది విజయవంతం కావాలి. మరి విజయవంతం సక్సెస్ మీట్ కూడా మమ్మల్ని అందరినీ కూడా పిలవాలని చెప్పి కోరుతూ, మరి ఈ సినిమా తప్పకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, రిలీజ్లో కానీ ప్రాబ్లం ఉంటే అవసరమైతే దిల్ రాజు గారికి, ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ కానీ మరి ప్రభుత్వంలో మేము ఉన్నాం కనుక చెప్పి అయినంతవరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మనవి చేస్తూ, మరొకసారి టీం అందరికీ కూడా కంగ్రాట్ చెప్తూ, మరి వచ్చిన మీ అందరికీ కూడా ఆలస్యం క్షమించమని చెప్పి కోరుతూ ఒక మంచి కార్యక్రమం. ఈ సినిమా లాంచింగ్ మరి జూన్ 9 నుంచి షెడ్యూల్ మొదలవుతుందని చెప్పారు. త్వరగా షూటింగ్ ముగించుకొని ప్రేక్షకుల ముందు మరి రావాలి. ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరించాలి. చిన్న నిర్మాతను ఆదరించేస్తేనే మరి ఈరోజు చిన్న నిర్మాతలు మరింత పుట్టుకొస్తారు. అదేవిధంగా ఈరోజు రిషబ్ శెట్టితో కూడా మన వాళ్ళు మరి మొట్టమొదటిసారిగా కన్నడలో కూడా ప్రవేశం చేస్తున్నందుకు తెలంగాణకు కూడా అది గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం కావాలి. మరి మాకు కూడా కొన్ని కాంప్లిమెంటరీ పాసులు పంపిస్తే సినిమా కూడా చూస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా నవీన్ గారికి, మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, ప్రీతి ముకుందన్, అభిరామి ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ అవైడెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ బ్లాస్ట్ జోన్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తుంది. సుభాష్ కే రాజ్ దర్శకత్వంలో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించడం విశేషం. మే 28న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్లోని పార్క్ హయత్ హోటల్లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మాట్లాడుతూ, ఈ బ్లాస్ట్ జోన్ సినిమా నాకెంతో ప్రత్యేకమైనది. సినిమా పూర్తయిన తర్వాత అవుట్పుట్ చూసుకొని సంతృప్తి చెందే సినిమాలు కొన్ని ఉన్నాయి. అలాంటి సినిమా బ్లాస్ట్ జోన్. మన తల్లిదండ్రులకు, మన వాళ్లకు అన్యాయం జరిగితే న్యాయం కోసం మనం ఖచ్చితంగా పోరాడతాం. అయితే ఈ సమాజంలో ఎవరికి అన్యాయం జరిగినా పోరాడాలి అనే సందేశాన్ని ఈ సినిమా చెబుతుంది. ఎవరో వచ్చి మనల్ని కాపాడతారు అని ఎదురు చూడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏం చేయాలి, తల్లిదండ్రులుగా ఆడబిడ్డల్లో ధైర్యాన్ని ఎలా నింపాలి వంటి అద్భుతమైన అంశాలు ఇందులో ఉన్నాయి.
వెండితెరపై స్వచ్ఛమైన ప్రేమ కథలను ఇష్టపడే ప్రేక్షకుల గుండెలను తాకడానికి ఒక సరికొత్త రొమాంటిక్ మ్యాజికల్ జర్నీ సిద్ధమవుతుంది. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం, గ్లామరస్ బ్యూటీ శ్రీగౌరి ప్రియా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ లవ్ స్టోరీ చెన్నై లవ్ స్టోరీ ప్రమోషనల్ ఈవెంట్స్తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించిన మోస్ట్ బ్యూటిఫుల్ సింగిల్ వదలనే సాంగ్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ వేదికగా అత్యంత గ్రాండ్గా జరిగింది. రవి నంబూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై సాయి రాజేష్ ఎస్కే నిర్మిస్తున్న ఈ చిత్రానికి ధీరజ్ మొగిరినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.